హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రంగుల పండుగ అయిన హోలీ కేవలం ఒక వేడుక మాత్రమే కాదు, భారతీయ సమాజంలో లోతుగా పాతుకుపోయిన ఒక సాంస్కృతిక ధృవీక్షయం. దేశవ్యాప్తంగా హోలీని వివిధ సాంప్రదాయాల ఆధారంగా జరుపుకుంటారు. కానీ ఉత్తరప్రదేశ్లోని బృందావనంలో జరిగే అత్యంత ప్రసిద్ధ మరియు ప్రతిష్టాత్మకమైన ఉత్సవాలలో ఒకటి. పురాణాలు మరియు ఆధ్యాత్మికతతో నిండిన ఈ పురాతన పట్టణం హోలీ వేడుకకు ఉత్తమ నేపథ్యంగా పనిచేస్తుంది. ఇక్కడ సాంప్రదాయం, భక్తి మరియు ఆనందం రంగులు మరియు భావోద్వేగాల దోషాల కలుస్తాయి. అందువల్ల ఈ వీడియో బృందావనంలో హోలీ జరుపుకోవడం యొక్క చారిత్రక మరియు సాంస్కృతిక ప్రాముఖ్యతను అన్వేషిస్తుంది. హోలీ ఒక అవలోకనం. భారతీయ సంప్రదాయంలో హోలీ ఒక ప్రాముఖ్యమైన సందర్భం. ఇది చెడుపై ధర్మం సాధించిన విజయాన్ని మరియు వసంతకాలం ప్రారంభాన్ని సూచిస్తుంది. ఇది పౌరాణిక ఇతిహాసాలలో లోతుగా పాతుకుపోయింది. దీనిలో కృష్ణుడు మరియు అతని సహచరులు ఈ అంశంపై రంగుల నీరు మరియు పొడులను చల్లడం ద్వారా ఉల్లాసభరితమైన ఉపాయాలు చేస్తారు. హోలీ అనేది ఒక ఉత్సాహభరితమైన పండుగ. ఇది సామాజిక విభజనాలపై విజయం మరియు ఓటమిని సూచిస్తుంది. అన్ని వయసుల మరియు మూలాల వ్యక్తులను ఏకం చేస్తుంది. ఇది విమోచన, సహోదయ మరియు కొత్త ప్రారంభాలను ప్రోత్సహిస్తుంది. శక్తివంతమైన పొడులు ప్రకృతి యొక్క గొప్పతనాన్ని మరియు ఉనికి యొక్క శక్తిని ప్రతిబింబిస్తాయి. అదనంగా, హోలీ పండుగలో చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా భోగి మంటలను వెలిగించే ఆచారం, హోలికా దహన్ వంటి వేడుకలు కూడా ఉంటాయి. ప్రజలు రంగుల ఆటలో పాల్గొంటారు, స్వీట్లు పంచుకుంటారు మరియు సాంప్రదాయ నృత్యాలలో పాల్గొంటారు. సాంగత్యం, ఆప్యాయత మరియు సునరుజీవనాన్ని పెంపొందిస్తారు. ఇది గత మనోవేదనలను వదిలించుకోవటానికి మరియు ప్రేమ మరియు క్షమాపణ స్ఫూర్తితో కొత్తగా అడుగుపెట్టడానికి ఒక అవకాశంగా ఉపయోగపడుతుంది. బృందావనం ఒక చారిత్రక ప్రాముఖ్యత. మధుర సమీపంలో ఉన్న పవిత్ర స్థలం బృందావనం. బ్రజ్ ప్రాంతంలో ఒక తీర్థయాత్ర గమ్యస్థానంగా గణనీయమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఏటా దాదాపు 5 లక్షల మంది భక్తులను ఆకర్షిస్తుంది. ఈ ప్రాంతాన్ని శ్రీకృష్ణుని బాల్య నివాసంగా పిలుస్తారు. బృందావనం అనే పేరు తులసిని సూచించే బృంద మరియు అడవిని సూచించే వన్ కలయిక నుండి ఉద్భవించింది. ఈ సందర్భంలో సూచించబడిన అడవి నిధి వన్ లేదా సేవాకుంజను కలిగి ఉంటుందని నమ్ముతారు. దశాబ్దాలుగా శ్రీకృష్ణుడు బాల్యంలో తన నల్లటి రంగుతో పోలిస్తే రాధాదేవి అందమైన రంగు గురించి తన తల్లికి ఫిర్యాదు చేసేవాడని నమ్ముతారు. దానికి ప్రతిస్పందనంగా అతని తల్లి రాధపై రంగు పూయమని సూచించింది. తద్వారా బ్రజ్కి హోలీ ఉద్భవించింది. ప్రతి సంవత్సరం శ్రీకృష్ణుడు తన గ్రామం నందగావ్ నుండి రాధాదేవి బర్సానా వద్దకు ప్రయాణిస్తాడని, ఇక్కడ రాధాదేవి మరియు గోపికలు సరదాగా కర్రలతో అతన్ని కొడతారని నమ్ముతారు. నేడు బర్సానాలో హోలీ వేడుకల పండుగ అధికారిక తేదీకి వారం ముందు ప్రారంభమై మరుసటి రోజు నందగావ్కి వెళ్తాయి. అదనంగా, బృందావనం శక్తిపీఠాలలో ఒకటిగా గుర్తించబడింది. సతీదేవి శరీర భాగాలలో ఒకటి పడిపోయిందని నమ్ముతున్న ప్రదేశాలను గుర్తించే గౌరవనీయమైన భక్తి ప్రదేశాలు. బృందావనంలో గోపేశ్వర్ మహాదేవ్, బంకే బిహారీ, సాజీ మరియు గోవింద్ దేవాలయం వంటి గౌరవనీయమైన ప్రదేశాలతో సహా శ్రీకృష్ణుడికి అంకితం చేయబడిన అద్భుతమైన దేవాలయాలు ఉన్నాయి. ఈ నిర్మాణ అద్భుతాలు బృందావనం యొక్క పచ్చదనం మధ్య ఉన్న యమునా నది ఒడ్డున అలంకరించబడి ఉన్నాయి. పట్టణం ఉత్తమ పండుగ సీజన్లో ఉన్నప్పుడు జన్మాష్టమి మరియు హోలీ సమయంలో బృందావనాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయం. బృందావనంలో హోలీ జరుపుకోవడం ఒక సాంస్కృతిక ప్రాముఖ్యత. మథుర మరియు బృందావనం హోలీ వేడుకలకు ప్రసిద్ధి చెందాయి. మథుర మరియు బృందావనంలలో ఈ పండుగను వివిధ రూపాలలో జరుపుకుంటారు. బర్సానాలోని లాత్మర్, హోలీ మరియు నందగావ్లలో యువకులు మరియు మహిళలు నృత్యాలతో పాటు ఉల్లాసభరితమైన బిట్స్ కోసం కర్రలను ఉపయోగిస్తారు. గోవర్ధన కొండ సమీపంలోని గులాల్ కుండ్ వద్ద పూలోన్ వాలీ హోలీ
రాస్లీలా ప్రదర్శనలు మరియు రంగురంగుల పూల హోలీతో ప్రదర్శించబడుతుంది. బంకే బిహారీ ఆలయంలో జరిగే హోలీ వేడుకలు పర్యాటకుల దృష్టిని విశేషంగా ఆకర్షిస్తాయి. తెల్లని దుస్తులు ధరించిన కృష్ణుడు తన భక్తులపై గుల్లాల్ చల్లుతాడనే నమ్మకాన్ని ప్రతిబింబిస్తూ ఆలయ పూజారులు కూడా అదే విధంగా పాటిస్తారు. జపాలు మరియు ప్రార్థనల మధ్య గుమ్ముగూడిన జన సమూహంపై రంగులు మరియు పూలను కురిపిస్తారు. ద్వారకాధీశ్తో సహా ఇతర దేవాలయాలు మథురాలోని అత్యంత శక్తివంతమైన మరియు గొప్ప హోలీ వేడుకలను నిర్వహిస్తాయి. బృందావన్లో హోలీ. బృందావనంలో హోలీ చాలా అద్భుతంగా ఉంటుంది. బృందావనంలో ఈ రంగుల పండుగను అనుభవించిన వారు సాంప్రదాయ హోలీ వేడుకల సారాన్ని అర్థం చేసుకుంటారు. జీవితంలో కనీసం ఒక్కసారైనా హోలీ వేడుకలలో పాల్గొనడానికి బృందావనం సందర్శించాలని ప్లాన్ చేసుకోవడం మంచిది. బృందావనంలో 40 రోజుల పాటు జరిగే హోలీ పండుగ విలాసనంగా జరుగుతుంది. బృందావనంలో వసంత పంచమి నాడు ప్రారంభమై ఉత్సాహభరితమైన హోలీ వేడుకలు హోలీ వరకు కొనసాగుతాయి. ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, బృందావనం హోలీపై ఒక ప్రత్యేకమైన దృక్పథాన్ని అందిస్తుంది. ఈ వేడుకల సమయంలో ఈ పవిత్ర స్థలాన్ని సందర్శిస్తే పూర్తిగా అభినందించవచ్చు. బృందావనంలో హోలీ వేడుక ప్రత్యేకంగా ఉంటుందని మనం చెప్పనప్పుడు దాని అర్థం అదే. బృందావనంలోని ప్రఖ్యాత ఫూలోన్ వాలీ హోలీ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. ఈ సమయంలో వివిధ ప్రాంతాల నుండి శ్రీకృష్ణ భక్తులు పూలతో నిండిన హోలీ ఉత్సవాల్లో పాల్గొనడానికి బృందావనానికి తరలివస్తారు. వివిధ రకాల పుష్పాలతో హోలీ జరుపుకోవడం మరియు శ్రీకృష్ణుడి పట్ల భక్తిని వ్యక్తపరచడం నిజంగా ఆనందంగా ఉంటుంది. ఈ ఫూలోన్ వాలీ హోలీని బంకే బిహారీ ఆలయ ప్రాంగణంలో జరుపుకుంటారు. ఈ పండగ సందర్భంగా హోలీకి ముందు ఏకాదశి నాడు ఆలయ ప్రాంగణంలో గుమ్ముగూడే శ్రీకృష్ణుని భక్తులపై పూల రేఖలు చల్లుతారు. బృందావన్లో హోలీ వేడుక భారతీయ సంస్కృతి మరియు ఆధ్యాత్మికత యొక్క గొప్ప వస్త్రధారణను ప్రతిబింబిస్తుంది. ఇది కాలం మరియు సరిహద్దులను అధిగమించే ప్రేమ, ఆధిక్యత మరియు ఆనందం యొక్క శాశ్వత వారసత్వాన్ని గుర్తు చేస్తుంది.